లదాఖ్ లైఫ్లో ఒక్కసారైనా ఈ రోడ్స్లో బైక్ నడపాలి ప్రతి ఒక్కరికి ఉండే కల. ఈసారి మాకు అవకాశం వచ్చింది. ఈ ట్రిప్లో మేము లదాఖ్ సర్క్యూట్లో ఒక చిన్న మైల్ స్టోన్ అచీవ్ చేశాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ది ల్యాండ్ ఆఫ్ హై పాసెస్. వన్ ఇయర్ క్రితం అనుకున్న ట్రిప్, 2 monthsగా ప్లాన్ చేస్తున్న ట్రిప్. 1 year క్రితం అనుకున్నప్పుడు ముగ్గురం ఉన్నాం ప్లాన్లో, ఇప్పుడు అకౌంట్ 10 అయింది. చాలా ఎక్సైటెడ్గా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రిటర్న్లో మెమరీస్తో రావడానికి అంతా రెడీ అయ్యాం. ఈ ట్రిప్ ప్లానింగ్ అంటే జస్ట్ బట్టలు సర్దుకోవటము, ఐటమ్ని చూసుకోవటం మాత్రమే కాదు. మేము కొంతమంది అయితే మేము వెళ్ళే ప్లేసెస్లో జోజిలా పాస్, కార్గిల్, కార్దుంగ్లా వీటిల్లో వెదర్ ఎలా ఉంది ప్రతిరోజు చెక్ చేసేవాడు. సో ఆ ఎక్సైట్మెంట్ అన్నిటికీ టుడే ఈజ్ ద డే. సో ఫైనల్లీ ఈరోజైతే మేము హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ తీసుకుని శ్రీనగర్కి రీచ్ అయ్యి, శ్రీనగర్ నుంచి బైక్స్ తీసుకుని శ్రీనగర్ టు లే అండ్ బ్యాక్ ఫ్రమ్ లే టు శ్రీనగర్. ఇది మా చిన్న సర్క్యూట్. అందరం ఫస్ట్ టైమర్స్ కాబట్టి ఫస్ట్ లదాఖ్ ట్రిప్ ఇలా ప్లాన్ చేసుకున్నాం. పొద్దున్నే 6 అందరం మంచిగా గేరప్ అయ్యి బైక్స్ వార్మప్ చేసుకుని శ్రీనగర్లో దల్ లేక్ మీదుగా ఈరోజు ప్లాన్ వచ్చేసి సోన్మార్గ్ టు జోజిల్లా టు కార్గిల్ అండ్ కార్గిల్లో స్టే చేయాలి. నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇప్పటిదాకా యూట్యూబ్ వీడియోస్లో నేను చూసిందంతా మోసం. ఇప్పుడు కూడా నేను మీకు చూపిస్తున్నది మీకు జస్ట్ ఒక సీనరీలా అనిపించవచ్చు అంతే, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందండి. మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను, నేను లైఫ్లో ఒక్కసారైనా సరే లదాఖ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ద మైటీ జోజిల్లా, దీని గురించి చాలా విన్నాము, చాలా వీడియోస్ చూసాము. అవలాంచ్లు అవుతాయి, ల్యాండ్ స్లైడ్లు అవుతాయి. ఒక 10 days బ్యాక్ అయితే లారీ వెళ్ళిపోయింది లోయలోకి. ఇవన్నీ చూసి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాము. బట్ అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల వెదర్ సన్నీగా ఉండి ప్రశాంతంగా అయిపోయింది. కనీసం జోజిల్లా పాస్ దగ్గర ఒక 1.5 to 2 hours టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే వచ్చేదే కార్గిల్ అంటే ఒక చరిత్ర, అందరికీ తెలిసిన పేరు. ఈ కార్గిల్కి అప్రోచ్ అవుతుంటే 30 kilometers ముందు మనకు ఒక వార్ మెమోరియల్ వస్తుంది. ఈ వార్ మెమోరియల్ని దయచేసి ఎవ్వరూ మిస్ అవ్వకండి. బ్యాక్గ్రౌండ్లో హిమాలయ మౌంటైన్స్, ఫోర్గ్రౌండ్లో ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. అది చూసిన తర్వాత ఇంక మీ తల తిప్పుకోలేరు మీరు. ఈ వీడియోలో నేను మీకు ఎంత చూపించినా అక్కడికి వచ్చి గాలిని మీరు పీల్చుకుని మీరు ఆ ఎన్వైరన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తే గూస్ బంప్స్ అంత. మా వైఫ్ అయితే ఏడ్ చేశారు అక్కడున్న వైబ్రేషన్స్కి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు చూస్తానా ఈ లదాఖ్ మౌంటైన్స్ని అనుకుంటున్నప్పుడు ఆ కార్గిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే 2 పాస్లు వస్తాయి. ఒకటి నమ్కిలా పాస్, 2 ఫాతులా పాస్. ఈ 2 పాస్లు దాటి దిగితే మనకి లే సిటీ వస్తుంది. మేము వన్స్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే నిన్నటిదాకా చూసినంత గ్రీన్ మౌంటైన్స్, అంతా పచ్చగా మంచిగా గడ్డి అది ఇది. ఈరోజు మేము చూస్తున్నదంతా రాకీ మౌంటైన్స్. ఒక రా ఫుటేజ్ పెడుతున్నాను చూడండి. ఆ బైక్ థ్రాటిల్ వినటానికి ఎంత బాగుంటుందో.
ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సంగం పాయింట్ అని వస్తుంది. అక్కడ 2 నదులు కలిసే ప్లేస్ అది. దాన్ని దాటి ముందుకెళ్తే ఇక్కడ అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. లదాఖ్కి ఇంకొక 50-60 కిలోమీటర్స్ ఉంది అనగా నిమ్ము విలేజ్ ఏరియాలో ఒక స్ట్రైట్ స్ట్రెచ్ వస్తుంది. కనీసం ఒక 15-20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే దిస్ ఈజ్ గేట్ వే టు హెవెన్. స్వర్గం ఇలానే ఉంటుందేమో. ఆ చుట్టుపక్కల మౌంటైన్స్, మీరు ఆ ఎదురుగుండా మౌంటైన్స్ కూడా ఈ గోపురంలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు ఆ సైజ్, కానీ ఎదురుగుండా మౌంటైన్స్ ఒకటి గ్రీన్గా ఉంటుంది, ఒకటి ఆరెంజ్లో ఉంటుంది, ఒకటి బ్లాక్లో ఉంటుంది, ఒకటి వైట్లో ఉంటుంది, ఒకటి సిమెంట్ కలర్లో ఉంటుంది. ప్రతి టర్న్కి అదే మౌంటైన్, మీరు చూసేది అదే మౌంటైన్, కానీ టర్న్కి మౌంటైన్ పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఎ సరియల్ ఎక్స్పీరియన్స్. మాటల్లో ఎంత చెప్పినా ఇలా ఉంటుందా? మీరు రావాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ హిల్లో పైకి పెడితే కిందకి వెళ్తున్నారు, మరి బాగానే ఉంది. ఇప్పుడు ఎలా వెళ్తుందో చూడాలి. వెనక్కి వెళ్తుందిరా, ముందుకు వెళ్ళాలి కదా. సో ఈ మ్యాగ్నెటిక్ హిల్ చూసుకున్న తర్వాత మేము లేకి రీచ్ అయ్యాం. లేలో మేము బుక్ చేసుకున్న హోటల్ ఎవలాక్ హోమ్ స్టే. నేను మీ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. మన తెలుగు వాళ్ళదే అది. చాలా బాగా చూసుకున్నారు. మేము లేలో ఉన్న 2-3 రోజులు ప్రిఫర్ చేయొచ్చు. ద నెక్స్ట్ డే మార్నింగ్ అలా మేము లేచి బయటకు వచ్చిన వెంటనే ఒక గ్రూప్ ఆఫ్ బైకర్స్ మాకేదో వెల్కమ్ చెప్పడానికే ఉన్నట్టు చక్కగా అందరూ బైక్స్ రెడీ చేసుకుని దాన్ని స్టార్ట్ చేసి ఆ థ్రాటిల్ ఇస్తుంటే ఆ ఆనందం వేరు. చక్కగా బైకర్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడ నుంచి మేము లోకల్ సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాం. ఇందులో మేము ఫస్ట్ చూసింది ఏంటంటే హాల్ ఆఫ్ ఫేమ్. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ చూసిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మనకి తెలిసింది కార్గిల్ వార్ ఒకటే, ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఉన్నాయి. ఇక హాల్ ఆఫ్ ఫేమ్లో మనం ఎనిమీస్ నుంచి క్యాప్చర్ చేసిన వెపన్స్, మనం యూజ్ చేసిన వెపన్స్, అండ్ సైచిన్ గ్లేషియర్ దగ్గర మనం వాడే టెంట్స్, మన ఆర్మీ వాళ్ళు వాడే టెంట్స్, ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాం, ఏమనుకోకండి వాయిస్ ఓవర్లో. సరియల్ మూమెంట్. ఈ మౌంటైన్స్ బ్యాక్డ్రాప్లో ఆ ఫ్లాగ్ ఎగురుతుంటే ఆ ఫీలింగ్ అన్నది ఎన్ని డబ్బులు ఇచ్చినా రాదు, ఎన్ని చూసినా రాదు. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి మానెస్ట్రీస్ కవర్ చేసాము. సిక్సే మానిస్ట్రీ అని చెప్పి ఇంకో మానిస్ట్రీకి వెళ్ళాము. అండ్ మన 3 Idiots సినిమాలో ర్యాంచో స్కూల్ ఒకటి ఉంటుంది కదా, ఆ స్కూల్ని కూడా కవర్ చేసుకున్నాం. సో ఇది లోకల్గా మేము విజిట్ చేసిన లే ప్లేసెస్ అన్నమాట.
ఫ్లైట్ స్పాటింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఫ్లైట్ ల్యాండింగ్, ఫ్లైట్ టేక్ ఆఫ్, ఈ పాయింట్ కూడా ఉంటుంది. ఇది కూడా చూసేసుకున్నాము. ఈ ఫ్లైట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, థ్యాంక్ గాడ్ నేను శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కాను. అదేం టేక్ ఆఫ్, అదేం ల్యాండింగ్ నా వల్ల కాదండి బాబు. మొత్తం ఇలా ల్యాండింగ్ చేసేటప్పుడు మెలికలు తిప్పేసాడు, మీకు కనిపించట్లేదు వీడియోలో కానీ మామూలు మెలికలు తిప్పాడు. టేక్ ఆఫ్ కూడా అంతే, ఇలా లిఫ్ట్ చేసి వర్టికల్గా పైకి పెట్టేసాడు ఫ్లైట్ని. మన వల్ల కాదు. మైటీ ఖార్దుంగ్లా. ఇప్పటిదాకా ట్రిప్ చూసింది ఒక ఎత్తు, ఈ బిట్, ఈ ఖార్దుంగ్లా, డిస్కిట్, నుబ్రా వ్యాలీ, ఈ పార్ట్ ఇంకొక ఎత్తు. అంటే మేము లే నుంచి పైకి వెళ్దాము అన్న ప్లాన్ మాకు లేదు, బట్ ట్రావెలర్ మాట్లాడుకొని ట్రావెలర్లో వెళ్ళాము. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా అసలు ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీ అయితే ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ. నుబ్రా వ్యాలీలో శాండ్ డ్యూన్స్ కవర్ చేశాము. శాండ్ డ్యూన్స్తో పాటు వరల్డ్స్ లాంగెస్ట్ జిప్ లైన్, దాన్ని కూడా మన ఖాతాలో వేసేసుకున్నాం. అయితే వెళ్ళేటప్పుడు ఖార్దుంగ్లా పాస్ దగ్గర ఆగలేదు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని. రిటర్న్ వచ్చేటప్పుడు ఖార్దుంగ్లా పాస్ దగ్గర ఆగి మంచిగా ఫోటోలు దిగి రిటర్న్ అయ్యాం. नमः पार्वती पते हर हर महादेव। మేము వెళ్ళేటప్పుడు కొంచెం బెంగ పెట్టేసుకున్నాము, ఏంటి జోజిల్లా పాస్ మా మీద జాలి చూపించింది, ఏంటి అంత సాఫీగా అయిపోయింది అని. దేవుడు విన్నట్టున్నాడు. ఓకే మీకు అలా ఉందా, సరే అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు వాన, చలి, చేతులు ఫ్రీజింగ్ అనమాట. నేనైతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిసైడ్ అయిపోయా, నా వేలు ఏదో ఒకటి కట్ చేసేస్తాడు డాక్టరు, ఫ్రీజ్ అయిపోయి ఇదైపోతుంది నాకు అని చెప్పి డిసైడ్ అయిపోయా. ఆ రేంజ్లో చలి. కాకపోతే ఇంత ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నప్పుడే దానికంటే ఎక్స్ట్రీమ్ లొకేషన్స్ కనపడతాయి, దానికంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ సీనరీస్ కనపడతాయి మనకి. జోజిల్లా పాస్ మేము వెళ్ళింది అదే రోడ్డు, కానీ వచ్చేటప్పుడు అదేదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు. ఇప్పటిదాకా మేము చూడలేదు, లేలే ఇది కాదు జోజిల్లా పాస్, మేము దాటిన జోజిల్లా పాస్ ఇది కాదు, ఇది స్కామ్, ఇది మోసం, ఇది అన్నట్టు అనిపించింది. అంటే వాన పడితే, మబ్బు పడితే అక్కడ హిమాలయాస్లో ఏ రేంజ్లో ఉంటుందో, ఎంత స్కేరీగా ఉంటుందో అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ జోజిల్లా పాస్ నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్లో ఈ ఎక్స్పీరియన్స్ మీరు చేయలేరు మళ్ళీ, ఎందుకంటే టన్నెల్ వేసేస్తున్నారు. సో ఇది మళ్ళీ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. మేము లక్కీ. పాపం నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో మీరు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైతే చూస్తున్నామో, ఏదైతే చూడగలిగామో ఈ వ్యూస్ని మీరు చూడలేకపోవచ్చు. ఫైనలీ జోజిల్లాని దిగి మళ్ళీ సోన్మార్గ్ నుంచి మళ్ళీ శ్రీనగర్కి రీచ్ అయ్యి, శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో రిటర్న్ వచ్చాం. ఈ ట్రిప్ అన్నది ఎంత మెమరబుల్ అంటే, హైదరాబాద్లో దిగిన వెంటనే ఫస్ట్ అందరం ఏకతాటిగా అనుకున్న మాట ఏంటంటే, శ్రీనగర్ టు లే చేసాం కదా, నెక్స్ట్ లే టు లే చేద్దాం. లే, నుబ్రా,
ప్యాంగాంగ్ ఇవన్నీ తిరుగుదాము. వెంటనే అందరి నోట్లోంచి వచ్చిన ఒకటే మాట. సో 2026 మా 10 మందికి చాలా మెమరబుల్, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మీరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. బైక్ ఇచ్చేసి రిటర్న్ వస్తుంటే గుండె తరుక్కుపోయింది. ఏంటో నడిపింది 5 రోజులే, కాకపోతే ఆ బైక్స్కి మాకు ఏదో ఒక తెలియని అటాచ్మెంట్. నెంబర్ ప్లేట్లు కూడా గుర్తుండిపోయినాయి మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.